ఈరోజు భారతదేశంలో చూసుకున్నట్లయితే ఏదైతే గోమాత ఉందో గోమాతనైతే మాత్రం తల్లిలా చూసుకుంటూ ఆరాధ్య దైవంగా అయితే పూజించే పరిస్థితి. అటువంటి ఈ గోమాతకైతే ఈరోజు రక్షణ కరువైందనే చెప్పుకోవచ్చు. ఈరోజు రాజా సంతలో చూసుకున్నట్లయితే భారీగా అయితే దళారులు వచ్చి అయితే మాత్రం ఈ గోమాతలు కొనుగోలు చేసి గో వ్యధకైతే మాత్రం తీసుకెళ్లే పరిస్థితి. ఇటువంటి పరిస్థితులు అయితే మాత్రం ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు అయితే కొంతమంది అయితే మాత్రం దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలి, దీనిపై దృష్టి పెట్టాలని చెప్పేసి అయితే మాత్రం ఈ రోజు అయితే ఈ సంతలో రావడం జరిగింది. వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టి అధికారుల దృష్టిలో పెడతామని అయితే మాత్రం ఈరోజు బీజేపీ నాయకులు రావడం జరిగింది. మనతో పాటు బీజేపీ నాయకులు స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయితే మాత్రం మనతో పాటు ఉన్నారు. బీజేపీ లీడర్ మాట్లాడే ప్రయత్నించారు. సార్ చెప్పండి సార్, ఈ గోవేద అనేది ముమ్మాటికి రోజుకి ఎక్కువ అవుతుంది తప్ప కానీ తగ్గే ప్రసక్తి లేదు. హిందువుల ఆరాధ్య దైవం గోమాతను పూజిస్తారు. అటువంటి గోమాతలకే ఈరోజు రక్షణ కరువైంది. మీరు ఎటువంటి ప్రభుత్వం దృష్టి చర్యలు పెట్టబడుతున్నారు? అందరికీ నమస్కారం అండి. నా పేరు కోటగి నారాయణరావు, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్. ఇది గో వధ అనేది చాలా దారుణమైన విషయం. ఎందుకంటే భారతదేశానికి తల్లి తర్వాత తల్లి లాంటిది గోమాత. ఒక గోమాతనే మనం ఆరాధ్య దైవంగా పూజిస్తాం. అదే కాకుండా పర్యావరణ పరంగా గో సంపద పెరిగే కొద్దీ దేశ ఆర్థిక వ్యవస్థ పెరగడం అదంతా మనకి తెలిసిన విషయం. చిన్నప్పటి నుంచి మన తాత ముత్తాతల దగ్గర నుంచి కూడా మనం పశువుల మీద ఆధారపడి ఉన్నాం, వ్యవసాయం చేసాం. ఈ రోజుకి కూడా అవతల పాడి పరిశ్రమ అయితేనేమి, ఇతర రైతు వారి పరిశ్రమ అయితే ఏదైనా సరే గోవు మీద ఆధారపడి ఉంది. అటువంటి గోవుల్ని అక్రమంగా తరలించి పశువధశాలలకు తరలిస్తున్నారు. వయసు ఉడిగినవి కావు, 6 నెలల లేత దూడ దగ్గర నుంచి యుక్త వయసు ఉన్న పశువులకు కూడా దారుణంగా కూడా వాటిని పశువులు అంటాము, పశువులుగా చూస్తున్నారంటాము. కానీ అది చాలా చిన్న పదం. అంతకన్నా దారుణంగా ఇక్కడ లారీలకు ఎక్కిస్తే అవి పడిపోయి కాలు ఇరిగిపోయి చచ్చిపోయినా సరే వాటిని ఒక మూటలాగా ఇది ఎత్తి పడేసి లారీల్లోనే అంత దారుణమైన పరిస్థితి చూస్తే కళ్ళంట నీళ్ళు వస్తాయి ప్రతి ఒక్కరు కూడా. అటువంటి పరిస్థితులు ఉన్నాయి. చాలా సంతల్లోనే మేము శ్రీకాకుళంలో నేను ఉన్నప్పుడు చాలా అడ్డుకొని హెచ్ఎల్ పోలీస్ స్టేషన్లో పెట్టడం, బళ్ళు సీజ్ చేయడం, గోవులనేమో గోశాలకు తరలించడం జరిగింది. ఈరోజు కొంతమంది మిత్రులు సలహా మేరకు వచ్చి చూడడం జరిగింది. ఈ మానాపురం, ఈ గజపతినగరం అన్ని సంతల్లో కొంత తగ్గింది. ఆ తాకిడి ఇక్కడ రాజాంలో పెరిగింది. ఇక్కడ దళారీలు తెల్లవారు 5 అయ్యేసరికి కాస్తున్నారు, కారులతోటి, లారీలతోటి, వ్యాన్లతోటి. ఈ పశువుల్ని చవకగా కొనేసి ఈ అక్రమంగా గోశాలకి గో వధశాలకి తరలించడం చేస్తున్నారు లాభాలు తీసుకొని. తెలుసో తెలియకో కొంతమంది వ్యాపారంగా పెట్టుకున్నారు, కొంతమంది అయితే ప్రొఫెషనల్గా ఉన్నారు. ఇటువంటి పరిస్థితి మారితేనే కానీ పర్యావరణం అయితేనేమి చాలా దారుణమైన పరిస్థితికి వెళ్తుంది రాబోయే రోజుల్లో. ఈ కళ్ళెదురుగా ఎంత పశువు అయినా సరే దాన్ని అంత అక్రమంగా తరలించి వధిస్తుంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ప్రజలందరికీ కూడా, అందులో మన భారతీయులకి. ఈ విషయమే అధికారులు చూసి చూడనట్టు ఊరుకుంటున్నారు. కొంతమంది సహాయ సహకారాల నుండి కూడా మాకు తెలుస్తుంది వీళ్ళకి నెలవారీ మామూలు అందుకోవడం అయితేనేమి జరుగుతుంది. ఇటువంటి పరిస్థితిని భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అక్రమాన్ని మేము ఖండిస్తున్నాం. ప్రజలందరూ కూడా అప్రమత్తమై ఇటువంటి దారుణ పరిస్థితి ఉండకూడదని, అందరూ కూడా గో సంపద వృద్ధి చెందాలని, తద్వారా దేశం అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మీ నారాయణరావు. భారత్ మాతాకి జై. మీరు చెప్పండి, ఇప్పుడు ఈ పట్టణంలో ప్రధానం చూసుకున్నట్లయితే ఒకప్పుడు తగ్గింది గోవేద అనేది, అమ్మకాలు అనేది. ఈరోజు చూసుకుంటే రాజధానిలో ఎక్కువ ఈ అమ్మకాలు అనేది. మీరు దీనిపై ఏమనుకుంటున్నారు? ఎటువంటి అధికారుల మీద ఎటువంటి దృష్టి పెట్టాలనుకుంటాను? అధికారుల పర్యవేక్షణ అయితే లేదండి. ఇక్కడ ఆవులను తెచ్చి ఒక రైతు మరొక రైతు కొనుక్కోవడం అనేది ఈ సంతలోకి ఆనవాయితీ. అది ఆనవాయితీ ప్రకారం ఒక రైతు దగ్గర కొనుక్కునే పద్ధతి అయితే ఇక్కడ కనిపించడం లేదండి. దళారులు ఎక్కడి నుంచో వస్తున్నారు, కారులతో వచ్చి కొన్ని వందల కొలది ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోయి గో వధకి అంటే కబేలాలకు తీసుకెళ్ళిపోయి వాటిని ఒక మాంసం కింద విక్రయించడం అనేది ఒక భారతీయుడిగా ఈ విషయాన్ని మాట్లాడడానికి కూడా నాకు చాలా బాధాకరంగా ఉంది. అదే వీటన్నిటిని బీజేపీ పార్టీ అనేది ఊరుకోదు. తగు జాగ్రత్తలు అధికారులు ఈ రోజు నుంచైనా తీసుకోవాలని మీ పత్రికా సమక్షంగా కోరడం అవుతుంది. మీరు చెప్పండి బ్రదరు, అసలు ఏమంటారు? ఈ రోజు అయితే ఎక్కువ జరుగుతున్నాయి, వేల కొలదైతే ఇక్కడి నుంచి తరలించే పరిస్థితి కనిపించింది. మీరు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవాలని మీరు కోరుకుంటున్నారు? నా పేరు పుల్ప ప్రసాద్, రాజాం టౌన్ ప్రెసిడెంట్ని, బీజేపీ.
మేము ఇంతకు ముందే దీని గురించి విన్నాం. ఈరోజు మా సారు ఇది ఎలాగైనా సరే ఈరోజు అరికట్టాలి, దీని గురించి మనం ఏదైనా చేయాలని చెప్పేసి మార్నింగ్ అందరికీ మాకు కాల్ చేశారు. మేమందరం రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంత దారుణంగా ఉందంటే వాటికి నీళ్లు కూడా పెట్టకుండా పక్కన పడేసి వదిలేస్తున్నారు. అంటే వెదకెళ్ళిపోతున్నాయి కదా అని చెప్పేసి. మీ రైతులకి ఇంకొక విన్నపం, ఒకవేళ మీరు కానీ వాటికి ఆ గోమాతను ఇంకా పాలు ఇచ్చే పని అయిపోయింది, ఇంకా మీకు పనికిరాదు అనుకున్నప్పుడు మాకు అప్పచెప్పండి, మేము గోశాలకు పంపిస్తాం, తరలిస్తాం, వాటి సక్రమంగా మేము అన్ని జరగడం మేము చూస్తాం. అలాగే మీరు ఇతర రాష్ట్రాలకి వీటిని అమ్మకానికి అంటే గో వ్యధకి మాంసానికి అమ్మడం చాలా తప్పు. దాని టైం అయిపోయిందని చెప్పేసి అమ్మేసి వాటిని వ్యధ చేయడం చాలా అన్యాయం. ఒరిస్సాలో చూసుకున్నట్లయితే గోవు తాలూకు యూరిన్తో క్యాన్సర్కి ట్రీట్మెంట్ చేస్తున్నారు. అంత విలువైన గోవుని ఈరోజు మాంసానికి ఇవ్వడం చాలా అన్యాయం. మీకు తెలియనట్లయితే నాకు అడగని చెప్తాను. ఒరిస్సాలో వాటి యూరిన్తో క్యాన్సర్కి క్యూర్ చేసే మందులు తయారు చేస్తున్నారు. అలాంటి విలువైన ఆవుని గోవులను ఇలా మాంసానికి ఇవ్వడం చాలా అన్యాయం, చాలా తప్పు. దీనిపై మా బీజేపీ పార్టీ కఠిన చర్యలు తీసుకుంటుంది. దాని మీద మేము కృషి చేస్తాం. దీన్ని ఎలాగైనా అరికడతాం. రాజ్యాంగంలో మళ్ళీ ఈ గోవ్యధ అనేది జరగకుండా చూసుకునేటట్లుగా మేము ముందుకి ప్రయత్నిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ఇలా చూసుకున్నట్లయితే ఏదైతే రాజాం ప్రధానంగా పట్టణం అయితే ఉందో వారపు సంతలో అయితే మాత్రం భారీగా అయితే పశువులు తెచ్చి ఇక్కడ రైతులైతే మాత్రం ఈ దళారులకు అమ్మే పరిస్థితి కనిపించింది. ఏదైతే మన భారతీయులందరూ గోమాతను అయితే మాత్రం ఆరాధ్య దైవంగా పూజిస్తారు, ఒక తల్లిలా పూజిస్తారు. అటువంటి గోమాతలు అయితే ఈరోజు అయితే మాత్రం కొంతమంది దళారులు అయితే మాత్రం ఇక్కడ నుంచి అయితే మాత్రం తీసుకెళ్లే పరిస్థితి, వేరే రాష్ట్రాలు తీసుకెళ్ళి గోవ్యధకైతే తీసుకెళ్లే పరిస్థితి కనిపించింది. ఏదేమనైతే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ బాధను చూస్తే వర్ణనాతీతం అని చెప్పుకోవాల్సింది. ఇక్కడ పశువులకైతే మాత్రం ఎటువంటి షెడ్లు లేకపోవడం, నీరు లేకపోవడం అయితే చాలా ఇబ్బంది పడుతుంది. వాటిలో చిన్న దూడల నుంచి పెద్ద దూడల వరకు అయితే మాత్రం ఈ పడిపోయే పరిస్థితి, అటువంటి అనారోగ్యాలతో ఉండి కూడా వాటి పట్టించుకునే పరిస్థితి. అందులో భాగంగా ఈరోజు రాజంపట్నం అయితే కొంతమంది దళారులు వాళ్ళు లాభాల కోసం చూస్తున్నారు తప్ప ఈ గోవ్యధను అయితే మాత్రం ఆపాలనే ఆలోచన అయితే లేకపోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు చూసుకున్నట్లయితే బీజేపీ నాయకులు కొంతమంది అయితే ఈరోజు అయితే ఈ గోవ్యధను ఆపాలని చెప్పి రావడం జరిగింది. ఏదైనా ఇటువంటిది కానీ నెక్స్ట్ వీక్ నుంచి కానీ జరిగితే మాత్రం మేమైతే అడ్డుకుంటామని చెప్పేసి అయితే బీజేపీ నాయకులు చెప్పే పరిస్థితి. ఏదేమైనా దీని మీద ప్రభుత్వ అధికారులు అయితే మాత్రం దృష్టి పెట్టాలని చెప్పి బీజేపీ నాయకులు కోరుకున్న పరిస్థితి. రాజని సురేష్, RTV.